సభకి నమస్కారం అండి. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. పద్యాలు చదవబోయే పిల్లలందరికీ ఆశీస్సులు. చక్కగా నేర్చుకొని వచ్చారని అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళ ప్రోత్సాహకులకి శుభాభినందనలు. ఇప్పుడు ముందుగా బర్మా పిల్లలతోటి మొదలు పెడదాం. మంచిగా మీ పేరు స్పష్టంగా పలకండి అమ్మా. పలికి మంచిగా స్పష్టంగా పద్యాలు పాడితే బాగుంటుంది. సరేనా? పేరు స్పష్టంగా. బర్మా పిల్లలు పి సుజాత, 10వ తరగతి. చంద్రరావు. అది ఎవరో చెప్పారు ఏదో. कैमरा मया స్థూల यार कैमरा मया అలా స్థూల కెమెరా ఆన్ అవడం లేదట. గబ్బియా స్థూల కై సుజాతకు. ఓకే సియా. అందరికీ నమస్కారం. నా పేరు పి సుజాత. నేను బ్రహ్మపతిలో 10వ తరగతి చదువుతున్నాను. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన చదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభి రామ వినురవేమ. కోరబోకు మెప్పుడు మేర మీరిన కోర్కే, చేరబోకు మెప్పుడు క్రోర జనుల, మీర పోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుకునాల జాల తెలుగు బాల. మనోహర్. మనోహర్. అందరికీ నమస్కారం. నా పేరు పి మనోహర్. నేను పరమాపదిలో 6వ తరగతి చదువుతున్నాను. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభి రామ వినురవేమ. కోరబోకు మెప్పుడు మేర మీరిన కోరికే, చేరబోకు మెప్పుడు క్రూర జనుల, మీర పోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుకునాల జాల తెలుగు బాల. చాలా చాలా చక్కగా చెప్పారు. చాలా గ్రేట్. ఈ ఫస్ట్ ప్రోత్సాహకులు బర్మానాయుడు గారికి శుభాకాంక్షలు అండి. పిల్లలు చాలా చక్కగా ఎంత ప్రయత్నించారంటే, మన తెలుగు వాళ్ళకి తెలుగు రావట్లేదు, అక్కడ పిల్లలు తెలుగు చెప్పటం అనేది చాలా విశేషం. చాలా అభినందనలు బాబు, ఇంకోసారి రావాలి మంచి. తర్వాత ఒక మాట అండి, ఒక మాట. మరొక ఆమె సుందరి. సుందరి ఇంకో అమ్మాయి వచ్చిందండి, సుందరయ్య అన్న అమ్మాయి. అమ్మాయి కాదండి, వచ్చే వారం వాళ్ళు రావాలి. అంటే ఇప్పుడు ఇలాంటి సమస్య ఏమైనా వస్తాదేమో, ఒకసారి వారిని అంటే ప్రత్యక్షం కామన్నాం అనమాట. సుందరి ఇప్పుడు వచ్చిందా సార్? వాళ్ళు రెడీగా ఉండమన్నావు, పద్యం పాడడానికి కాదు. సరే సార్. సుందరి సరే, మీ కార్యక్రమం కానివ్వండి. మీకు ఏదో సమస్య, మీ కార్యక్రమం కానివ్వండి. సరే సార్. పి చంద్రశేఖర్ రావు. పి చంద్రశేఖర్ రావు. నేర్చుకోవాలనే వాళ్ళ తాపత్రయం చూసి మనం పిల్లలు చాలా నేర్చుకోవచ్చు. పి చంద్రశేఖర్ రావు. గురువులందరికీ నమస్కారం. తండ్రి రాలేదా అమ్మా? చంద్రశేఖర్ రావు రాలేదా? ఓకే. భవానీ శంకర్. భవానీ శంకర్. అందరికీ శుభ సాయంత్రం. పెద్దలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. నా పేరు దేవరశెట్టి భవానీ శంకర్. నేను రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం నూజివీడులో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. వెనుకకు రాక చొచ్చు రణవీరుని కైవడి, రాజదండనమునకు భయంబు లేకవడి బోయెడు ధీరుని భంగి,
నపుడా వనిత దురంతమైన హిమవంతము కొంత వనాంత భూమికి బెలిమికి తోడ నించుకయు భీతి వహింపక ఏక ప్రీతితో తెలుగు వర్ణమాల తెలి ముత్యముల హేల తెలుగు పలుకు తీయ తేనెలొలుగు తీయదనం గలుగు తెలుగు మాట్లాడు మా లలిత మృదు విలాస తెలుగు భాష. ధన్యవాదాలు. భవానీ శంకర బాబు నీ పేరు? అవునండి. సరే. ఎల్ అశోక్. నమస్కారం అండి, నా పేరు అశోక్. వీడియో ఆన్ చేసుకున్నాను. నమస్కారం అండి, నా పేరు అశోక్. నేను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ న్యూఢిల్లీలో చదువుతున్నాను. నేను పాడబోయే పద్యాలు వచ్చేసి: వెనుకకు రాక చొచ్చు రణవీరుని కైవడి రాజదండంబునకు భయంబు లేక వడిబోయడి ధీరుని భంగి అప్పుడా వనిత దురంతమైన హిమవంతము కొంత వనాంత భూమికిం బెనిమిటి తోడ నించుకయు భీతి వహింపగా ఏ ప్రీతితోను తెలుగు వర్ణమాల తేలి ముత్యముల హేళ తెలుగు పలుకు తీయతేనెలొలుగు తీయదనము గలుగు తెలుగు మాటాడునా వితుల మృదుల విలాస తెలుగు భాష. బాగుంది సార్, బాగుంది బాబు. పద్మజ. ధన్యవాదాలండి. పద్మజ వచ్చిందమ్మా పద్మజ? హలో పద్మజ. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు ఎన్ పద్మజ. నేను ప్రస్తుతం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విద్యాలయంలో 4వ సంవత్సరం చదువుతున్నాను. వీడియో ఆన్ చేసుకోరా పద్మజ. వీడియో ఆన్ చేసుకో, అప్పుడు పద్యం స్టార్ట్. ఓకే మ్యామ్. రణవీరుని కైవడి రాజదండనంబునకు భయంబులేక వడిపోయెడు ధీరుని భంగి నప్పుడా వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంత భూమికిన్ వెనిమిటి తోడ నించుకయు భీతి వహింపక ఏగే ప్రీతితో. 2వ పద్యం. తెలుగు వర్ణమాల తెలి ముత్యముల హేళ తెలుగు పలుకు తీయ తేనెలొలుకు తీయదనము గలుగు తెలుగు మాటాడుమా లలిత మృదు విలాస తెలుగు భాష. లలిత మృదు విలాస తెలుగు భాష. లలిత మృదు విలాస తెలుగు భాష. ధన్యవాదాలు. బాగుందమ్మా. పద్మజ కదా నీ పేరు? పద్మజ కదా? ఇప్పుడు చిన్న పిల్లలండి, పెద్ద పిల్లలు అయిపోయింది. షణ్ముఖ్ చేయండి. అవును, ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాడు. షణ్ముఖ్ వచ్చాడండి. వచ్చాడు. పాడము. నా పేరు సాయి షణ్ముఖ్. నేను సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాలలో చదువుతున్నాను. మొదటి పద్యం. తెలుగు పద్య రచన వెలివేసినందరూ అయిన గాని పద్యమంత పవను పెద్దముడకు జీవశక్తి కదే ఉండబాట వైద్యమన బాట. 2వ పద్యం. లేమ గడుపును వెలువగా లేమ వేల కడిగి లేచితే విటురా లేమను మతి వెడిన్ లేమ విల్లింది కొడము లేలింగెలెన్.
అయిపోయిందా? చేతన్ 5వ తరగతి. చేతన్ వచ్చాడమ్మా? ఒక్క నిమిషం. షణ్ముఖ పాడింది 2వ పద్యము మన జాబితాలో ఇచ్చింది కాదు, అది అంతకు ముందు ఇచ్చింది. ఈసారి మన జాబితాలో వస్తువు అనే పదం ఇచ్చాము, దాంతో ఒక పద్యం ఇచ్చాము, అది పాడలేదు. మరి తర్వాత ఎవరు పాడతారో పాడండి. కానీ సార్ ఇంకోటి, ఈ వారం పద్యం ఇచ్చింది ఒకవేళ వేరే మార్కులు ఈ వారం పోయిన వారం లేకపోతే అది కాకపోతే మాత్రం మార్కులు తగ్గిందా? అదేనండి, ఇది గతంలో ఇచ్చిన పద్యం కాబట్టి ఇప్పుడు చెల్లదు. వేరే ఇంకో తర్వాత చేతన్ 5వ తరగతి వచ్చాడమ్మా? చేతన్. శ్రేయాన్. ఎవరమ్మా? Atancar é pô uma pobre, né? మాట అర్థమైతే నాయుడు గారు, చిన్నపిల్లలు పడాలి. చేతన్, శ్రేయాన్స్ అని పిలిచారు అరుణ గారు, వారి సంగతి చూడండి. శ్రేయాన్. నమస్కారం, నా పేరు శ్రేయాన్స్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాలలో చదువుతున్నాను. మొదటి పద్యం. భావ స్వేచ్ఛకు నెప్పుడు భంగమవక మాటలాడుచుండవలేను మంచిగాను మంచితనమున మేలగంగ మనుగడౌను తెలుసుకోనుమోయి విద్యార్థి తెలుగు కీర్తి. రెండో పద్యం. వస్తువులను కొనుట వాస్తవము గదరా, వాటిపైన తెలుగు వ్రాతలన్నీ వ్రాసియుండవలేరా, వాసికెక్కిన భాష తెలుగు వెలుగు నింపు తెలుగు వీర. తర్వాత అద్వైత్. అద్విత 5వ తరగతి. రాలేదేమో. అమృత గారు రాలేదా అండి? ఏమ్మా మూర్తి శ్రీదేవమ్మ? అద్విత్ రాలేదేమో. శ్రీలక్ష్మి. గోగం శ్రీలక్ష్మి. గట్టిగా ఎవరమ్మా? నమస్కారం అందరికి, నా పేరు జ్ఞానవి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాలలో చదువుతున్నాను. మొదటి పద్యం. తెలుగు పద్య రచన వెలివేసిరందరూ అయినా గాని పద్యం. మా మూర్తి శ్రీదేవి గారు ఉన్నారా? ప్రోత్సాహకులు ఎవరైనా టీచర్లు ఉన్నారమ్మా? అమృత గారు కానీ ప్రసన్న గారు? అమృత గారు కూడా ఉన్నారు. మరి ఉన్నారా? ఈ పద్యాలు మనం పోయిన పక్షానికి ఇచ్చాము. ఇప్పుడు ఇచ్చిన పద్యాలు 2 కూడా మీరు పాడట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో పద్యం చదివి చూడమ్మా. ఇంకో పద్యం చూసి, ఈ పద్యం కాదు, వచ్చి ఇంకో పద్యం చూడు. 2వ పద్యం. లేమా ధనుజుల గెలవగా లేమా నీవేలు కడిగి లేచితి విటురా లేమాను మానవేణి లేమా పద్యాలు పిల్లలకు చేరినట్టు లేదు సార్. అందరూ కూడా అవే తీసుకున్నారు అంటే అవే పద్యాలు మళ్ళీ నేర్చుకున్నట్లున్నారు. ఈసారి జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. ప్రోత్సాహకులు వాళ్ళు చూసుకోవాలి. మనం ఎంతో ముందే తెలియజేసాము ఏ పద్యాలు పాడాలి. ప్రోత్సాహకులు ఎవరు నేర్పిస్తే వాళ్ళే. సరే.
నేను ముందుకు పోదాం. అమ్మా సృజన, కంగారు పడవద్దు, భయపడవద్దు. అసలు ఈ పద్యాలు పాడట్లేదు హనుమంతరావు గారు, ఇచ్చిన పద్యాలు కావు ఇవి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ దప్పలుగా ముగ్గురు వాళ్ళని పిలవాలి. లేరు. కుశల్ కుమార్, పి కుశల్ కుమార్ రాలేదమ్మా. అమ్మా ప్రమీల గారు. పి కుశల్ కుమార్, ప్రమీల గారు వచ్చారు అసలు. అమ్మా ప్రమీలమ్మ, కుశల్ కుమార్. ఓకే. మహమ్మద్ అనంత్, మహమ్మద్ అనంత్. నందార హంస, నందార హంస వచ్చారా? నందారం అయిపోయింది. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ పాడుతున్నారు మేడం. ఇప్పుడు చూడండి. పేరు చెప్పండి. అనస్ చెప్పరా. నా పేరు డి మొహమ్మద్ అనస్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల ప్రాథమిక పాఠశాల దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను ఇప్పుడు 2 పద్యాలు చెబుతాను. 1వ పద్యం. భావసచకు నెప్పుడు భంగమవక మాటలాడచుండవలెను మంచిగాను, మంచితనమున్న మెలగంగ మనుగడవును తెలుసుకొనమోయి విద్యార్థి తెలుగు కీర్తి. 2వ పద్యం. వస్తువులను కొనట వాస్తవము కదర, వాటిపైన తెలుగు వ్రాతలెన్ని వ్రాసి ఉండవలెర, వాసికెక్కిన భాష తెలుగు వెలుగు నింపు తెలుగు వీరా. అందరికీ ధన్యవాదాలు. బాగుంది, మంచిగా చెప్పారు. నందరా హాస్య రాలేదు మేడం. మా అబ్బాయి నెక్స్ట్ సుఫియాన్ వచ్చినాడు మేడం. సుఫియాన్ పేరు పెట్టినా పిల్లలు ఇద్దరు రాలేదు మేడం. వేరే అబ్బాయి వచ్చాడు. సరే పేరు సుఫియాన్ మేడం. అందరికీ నమస్కారాలు. నా పేరు కె సుఫియాన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల, పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను ఇప్పుడు 2 పద్యాలు చెబుతాను. భావ స్వేచ్ఛకునెప్పుడు భంగమవక మాటలాడచుండెవలెను మంచిగాను, మంచితనమును మెలగంగా మనుగడవును తెలుసుకొనుమో విద్యార్థి తెలుగు కీర్తి. 2వ పద్యం. వస్తువులను కొనుట వాస్తవము గదర, వాటిపైన తెలుగు వ్రాతలెన్ని వ్రాసియుండు వలర, వాసికెక్కిన భాష తెలుగు వెలుగు నింపు తెలుగు వీరా. అందరికీ నమస్కారాలు. చాలా బాగా చెప్పారు. అయితే రాని వాళ్ళని ఇంకొకసారి పిలుస్తానండి పైనుండి. ఎల్ అశోక్, పడ్డాడు కదా. చేతన్, శ్రేయాన్ మారింది. అద్విత్, శ్రీలక్ష్మి, ధనిత్, కుశల్ కుమార్ రాలేదు మేడం. ఇంకంతే. నందరం హంస్య. సార్ నాకు ఇప్పుడు ఈసారి గమనించారా సార్ మీరు? ఇప్పుడు బర్మా పిల్లలు పాడటానికి చాలా చక్కగా ప్రయత్నించారు. చాలా గ్రేట్ అసలు. వాళ్ళకి మాట్లాడటం తెలుగు కూడా రాదు. తర్వాత ముస్లిం అబ్బాయి పద్యం బాగా చెప్పాడు సార్. మామూలు మన తెలుగు వాళ్ళకి పద్యం ఇంకా నేర్చుకుంటే బాగని నా ఉద్దేశం. అంటే వీళ్ళని కించపరచడం కాదు, కానీ అక్కడ కంపేర్ చేస్తే చాలా వాళ్ళకి చాలా మెచ్చుకోవచ్చండి. అరుణ గారు, ఈ పదాలలో ఇంగ్లీష్ బాగా చొరబడుతున్నదే. అప్లై అంటున్నారు, ఇంకేమేమి. సరే కానీ ఏమండే, అందరికీ ఓపికగా అందరూ విన్నారు. మీ అందరికీ శుభాభినందనలు.
ఈ పద్యాల పోటీల విజేతలకి శివ చౌదరి చికాగో నుంచి బహుమతులు అందజేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇప్పుడు చూడబోయే వీడియోలు ఇవన్నీ కూడా మాసం గారు, నెల్లూరు నుంచి మారం శశికళారెడ్డి గారు వారు తయారు చేస్తారు. ప్రతిసారి వాళ్ళు తయారు చేస్తారు. నేను ఇచ్చిన ముందు మాటకి తోడుగా. సో ఇంతటితో పద్యాల పోటీ కార్యక్రమం ముగిసింది కదమ్మా అరుణ? ఇంతటితో పద్యాల కార్యక్రమం ముగిసిందండి. పిల్లలందరూ చాలా చక్కగా పాడారు.